నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, ఆయనకు ఏ అర్హత తక్కువ అని ప్రశ్నించారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని వాటిని గౌరవించాలని అన్నారు. దీనిపై కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదని అన్నారు. లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది అని ముక్తకంఠంతో అన్నారు. ఓడిపోయి భవిష్యత్తు ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను జనసేన కార్యకర్తలు సీఎం అని పిలుస్తున్నారు. అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు మనోధైర్యం నింపిన లోకేష్ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటని అన్నారు. కరడుగట్టిన టీడీపీ కార్యకర్తగా ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఇది నా ఇక్కడి అభిప్రాయం కాదు, కార్యకర్తల మనసులోని మాట అని అన్నారు. చివరికి పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యం అని వర్మ అన్నారు. బ్రేక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయడానికి అంటారు సార్. ఇంకో విషయం అంటే అనూహ్యంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పెట్టి పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు కాబట్టి ఆ బ్రేక్ వేయాలంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం. మిగిలిన విషయాలు మాకు సంబంధం లేని విషయాలు. ఇది తెలుగుదేశం పార్టీలో జరిగే చర్చ. మీరు ప్రశ్న అడిగిన దానికి ప్రశ్న చెప్తున్నా సమాధానం. చర్చ ఆ చర్చ గౌరవించవలసిన బాధ్యత రథసారథి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన గౌరవించాలి. ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవించిన పార్టీయే బలంగా పరిపుష్టంగా ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్ తరం, రాబోయే తరంలో ఈ పార్టీకి దిశ నడిపించే నాయకత్వం ఉన్న నాయకుడు ఎవరంటే నారా లోకేష్. అంచేత కార్యకర్తల అభీష్టం ఏదైతే ఉందో, మనోభావం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయటపెట్టారు. దాని మీద నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. చేత ఏంటంటే ఆయనకున్న క్వాలిఫికేషన్స్, ఆయన పడిన కష్టం నేను మీకు విశదీకరించి చెప్పాను. ఈ కష్టం నేను అనుకోవడం ఈ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో కూడా జీరోకి వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీని ఒక యువగలం పాదయాత్రతో పైకి లేపిన యువ నాయకత్వం ఏ పార్టీకి కూడా లేదు. అది తెలుగుదేశం పార్టీకి ఉంది. అదే కోటి మంది కార్యకర్తలే కాకుండా కోట్ల మంది ప్రజల యొక్క మనోభావం కూడా ఈవేళ అతన్ని ఉచిత స్థానంలో ఉంచమని వాళ్ళు కోరుకుంటున్నారు. లోకేష్ గారు కష్టాన్ని గుర్తిస్తారనుకున్నారా, గుర్తించారనుకున్నారా? ఏ పార్టీలో అన్నా సరే ఒకరోజు అటైనా ఇటైనా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించవలసిన అవసరం ఉంది, గుర్తించవలసిందే. లోకేష్ గారి విషయంలో అవ్వచ్చు, ఇంకొకరి విషయంలో అవ్వచ్చు, అందులో తేడా లేదు. ఆ గుర్తించని సమయంలో కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడే ఇప్పుడు ఆయన గుర్తించి ఆయన ఆ స్థానంలో డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టమని తెలుగుదేశం పార్టీ యావత్ రాష్ట్ర కార్యకర్తలు, నాయకుల యొక్క మనోభావాలు. లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సార్. దాని మీద మీ డిప్యూటీ సీఎం కావాలని లోకేష్ గారిని అనుకుంటున్నారు సార్. దాని మీద మీ ఇప్పుడు నేను మాట్లాడితే మీరేం చేస్తారంటే ఇంకోలాగా ఒత్తిడి నుంచి రాస్తారా సార్? నిజాయితీగా మాట్లాడతా ఉన్నారు. చెప్పండి సార్. ఏం మీరు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ప్రశ్న వేస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పెట్టి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలకు. మరి సీఎం అనలేదా రమణపేటలో? అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల యొక్క కోరిక ఎలా ఉంటుందంటే వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు.
ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గుడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి ఎన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాడు ఆయన యూనివర్సిటీలో. నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్బిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఈవేళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరినే? నారా లోకేష్. సపోర్ట్ ఇచ్చేది ఎవడు? నారా లోకేష్. అటువంటిది ప్రభుత్వం పోయింది, అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పని చేయలేదు? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నారు, వయసు అయిపోయింది అన్నారు. ఏం వయసు అయిపోయింది? చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు ఆశీస్సులతో. ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు, ఆయన కష్టపడే విధానం ఎవరికి తెలియదు అన్న పరిస్థితుల్లో కార్యకర్తలు మేము తిరుగుతుంటే అయిపోయిందిరా మీ తెలుగుదేశం పార్టీ అనేవారు. మమ్మల్ని అనేవారు ఆ పార్టీలో ఎందుకుంటారు అని. ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రాణాలు అర్పించి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్తలు దేని గురించి పనిచేశారు? చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి, రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి, రేపు నెక్స్ట్ జనరేషన్కి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ మన 47 అది 2047 పెట్టారు. 2040 పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఒక ప్రణాళిక. అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను, నన్ను వక్రీకరించకండి, మా కార్యకర్తల మనోభావాలు చెప్తున్నాను. ఈవేళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో 1 కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవ్వమని. పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా మనుగడ సాధించాలన్నా, పార్టీ బలపడాలన్నా కార్యకర్తల మాట విన్నారు. ప్రభుత్వం అడిపోయింది, ఇలాగ అందరూ కూడా విమర్శిస్తున్నారు, చిన్నబుస్తున్నారు, కించపరుస్తున్నారు, మొక్క మీద మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడిని తిడుతున్నారు, లోకేష్ని తిడుతున్నారు, మేడంని తిడుతున్నారు. ఇన్ని బూతులు తిట్టిన నాయకత్వం కార్యకర్తలు అలా బరాయించి నా సమయంలో నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలుపెట్టాడు. ఎవరండి పార్టీ కోసం 3000 కిలోమీటర్లు త్యాగం చేసింది? 3000 కిలోమీటర్ల నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలెడితే రాష్ట్రం ఒక్కసారి చీమల దండగా ఉప్పొంగింది. కార్యకర్తల రోమాలు నిక్కబడిచాయి. కార్యకర్త గుండెల్లో ధైర్యం నింపాడు, ప్రజలకి నమ్మకం కలిగించాడు. అబ్బా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక యువకుడిని ఇచ్చింది, ఈ యువకుడి సారథ్యంలో మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. మళ్ళీ 3వ తరం నాయకుడు వచ్చాడు, అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న ఒక ఆలోచనతో యోగాలం పాదయాత్రలో ప్రజలు కార్యకర్తలు ఎన్ని దాడులండి. చిత్తూరులో దాడి, భీమవరంలో దాడులు, ఎక్కడికక్కడ దాడులు, రాళ్ళు, గూండాలు, పోలీసులు అందరూ తిరగబడి ఆపాలను చూసిన కార్యకర్తల భుజాల మీద. అదేవిధంగా లోకేష్ గారు ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద, ఉంటా పోతా అని చెప్పి యోగలం పాదయాత్రతో
తెలుగుదేశం పార్టీ పునాదులు బలైపడ్డమే కాకుండా ఉవ్వెత్తున లెగుస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న ఆలోచన ప్రజల్లో రావడానికి కారణం నారా లోకేష్ యొక్క యువగలం పాదయాత్ర. అనూహ్యంగా ఇప్పుడే తెరపైకి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడే దీనికి ఏమన్నా ఏకాదశి ద్వాదశి ముహూర్తాలు పెడతారంటే కార్యకర్తలు కడుపులోంచి టక్కన పగులుతుంది. ఎప్పుడు పగిలిందో పగిలింది, అది పగిలింది కాబట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు నేను ఈ కోటి సభ్యత్వాలు మాట్లాడి ఇంటికి పోదాం అనుకున్నా, మీరేం చేశారు? మీరు అడిగితే చెప్పాల్సి వచ్చింది. చేత ఇది ముహూర్తాలు ఏమి ఉండవు. ఒక పార్టీలో చర్చ జరుగుతుంది, అది వితింది తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి సంబంధించిన విషయం. ఇది మిగిలిన పార్టీలకు సంబంధం లేదు. ఈ విషయంలో చర్చ జరుగుతుంది, మనోభావాలు ఉన్నాయి. ఏనా 5 మంది 10 మంది కార్యకర్తల, కోట్ల మంది కార్యకర్తల మెంబర్షిప్ ఉన్న తెలుగుదేశం పార్టీ మనోభావాలను గౌరవించాలి. మనోభావాలు ఏమున్నాయి? నారా లోకేష్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎంగా ఇవ్వండి. రేపు భవిష్యత్ తరం నాయకుడు నారా. కూటమిలో జనసేనకి బ్రేక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ బ్రేక్ వేయడానికి అంటారు సార్. ఇంకో విషయం అంటే అనూహ్యంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పెట్టి పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు కాబట్టి ఆ బ్రేక్ వేయాలంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం మిగిలిన విషయాలు మాకు సంబంధం లేని విషయాలు. ఇది తెలుగుదేశం పార్టీలో జరిగే చర్చ. మీరు ప్రశ్న అడిగిన దానికి ప్రశ్న చెప్తున్నా సమాధానం. చర్చ ఇది. ఆ చర్చ గౌరవించవలసిన బాధ్యత రథసారథి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన గౌరవించాలి. ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవించిన పార్టీయే బలంగా పరిపుష్టంగా ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్ తరం, రాబోయే తరంలో ఈ పార్టీకి దశ దిశ నడిపించే నాయకత్వం ఉన్న నాయకుడు ఎవరంటే నారా లోకేష్. అంచేత కార్యకర్తల అభిష్టం ఏదైతే ఉందో, మనోభావం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయటపెట్టారు. దాని మీద నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. చేత ఏంటంటే ఆయనకున్న క్వాలిఫికేషన్స్, ఆయన పడిన కష్టం నేను మీకు విశదీకరించి చెప్పాను. ఈ కష్టం నేను అనుకోవడం ఈ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో కూడా జీరోకి వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీని ఒక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేపట్టవలసిన అత్యవసర పనులు అంచనాల ప్రాతిపదనను సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక సర్వజన ఆసుపత్రిని కలెక్టర్ కె వెట్టిసెల్వి సందర్శించారు. ఈ సందర్భంగా మాతా శిశు సంరక్షణ భవన ప్రవేశ మార్గం వద్ద వీల్ చైర్స్ సులువుగా వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటుకు, ఆసుపత్రి చుట్టూ ఉన్న డ్రైన్ల ద్వారా మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేందుకు, అవసరమైన డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన అంచనాలతో కూడిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలన్నారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, ఆసుపత్రుల ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్లు సమన్వయం చేసుకుని సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. తొలిగా అత్యవసర పనులు ప్రాతిపదికగా విడివిడిగా అంచనాల ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎం రాజు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నగరపాలక సంస్థ ఈఈజీ సురేంద్రబాబు, తహసీల్దార్ జీబీ శేషగిరి తదితరులు ఉన్నారు. మున్సిపల్ వాళ్ళ ఇంజనీర్ వచ్చారు. ఇక్కడ కూడా మన ట్రైన్ సిస్టమ్ ఎవరు మేఘా వాళ్ళ వల్ల అయ్యింది. వాళ్ళు చెప్పి ఇస్తామని చెప్తున్నారు. కంటిన్యూస్గా కింద పైప్ లైన్ వెళ్ళి మాస్క్ దాకా వస్తున్నాయి. ఇంత కూడా మ్యాన్హోల్ ఎట్లా చేస్తారు? లేదు ఇప్పుడు ప్రాబ్లం స్టాగ్నేషన్లో స్మెల్ ఈ 6 months కదా, తర్వాత మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుంది కదా. అదే మేడం. ఏంటి జీవితం ఎక్కడ వెళ్తున్నాం మేడం అదే ట్రైన్ చిన్న వర్క్లు మీకు తెలియదా? అదే కొత్త కడుతున్న కాలేజ్ మ్యాప్ ఉందా? మీకు హాస్పిటల్ మ్యాప్ ఉందా? ఎక్కడ ఉంది డ్రైనేజ్? మనం ఆల్రెడీ ఉన్న జీజీఎస్ హాస్పిటల్ అడుగుతున్నాం. కొత్తగా కడుతున్న హాస్పిటల్ స్కెచ్ నేను అడుగుదా? ఇది ఏది? మనం ఎక్కడ ఉన్నాం?
ప్రాపర్ ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ సిస్టమ్ని డిఫరెంట్ కలర్ స్కెచ్ తోటి ఎక్కడెక్కడలా పాట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడలా వాటర్ చెప్పుకోవాలి, ఇక్కడ ఏదో స్క్వేర్ లాగా ఉండేది చేయాలంటే ఇట్ లీడ్ సమ్ 50 crores విచ్ ఐ డోంట్ హ్యావ్. సో మీకు ఏమైనా చేయాలంటే మొబిలైజ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ నెసెసిటీ. తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శతకాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వేమన అని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగి వేమన జయంతి వేడుకల సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వేమన పద్యాల సందేశాలను నేటి యువతతో పాటు భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వేమన శతకంలో ఒక్కో పద్యానికి ఒక్కో ప్రత్యేకత ఉందన్నారు. వాటిలో కొన్నింటినైనా నేర్చుకుంటే అవి మన వికాసానికి తోడ్పడుతుందన్నారు. ప్రతి పద్యంలో మన జీవితాల్లో దాగున్న సత్యాలు కనిపిస్తాయన్నారు. ఆ యోగి చెప్పిన బాటలో నడిస్తే జీవితంలో దొడుకులు లేకుండా ప్రయాణించి అనుకున్న పనులు సులువుగా సాధించి సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేమన శతకంలోని ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినరవేమ పద్యాన్ని స్వయంగా చెబుతూ ఎలుకతోలు అదే పనిగా సంవత్సరం పాటు ఉతికినా తెల్లబడదు, అదేవిధంగా కొయ్య బొమ్మను కొట్టినా మాట్లాడదు అంటూ దాని తాత్పర్యాన్ని కూడా వివరించి అందరినీ అభ్రపరిచారు. ఫస్ట్ డిఓ గారు స్టార్ట్ చేస్తారు. యోగి వేమన యోగి కాబట్టి దిస్ ఇస్ ఓన్లీ ఫోటో వేమన. టుడే 19 జనవరి యోగి వేమన జయంతి సందర్భంగా డిఆర్ఓ గారికి ఇచ్చేసిన జిల్లా ఆఫీసర్స్ చేస్తూ వేమన యోగి ఒక ప్రముఖ ప్రతి పద్యాన్ని అందించడం జరిగింది. ఆనాడు ప్రముఖ అలాగే మరి ఆయన శతకం ద్వారా అనేకమైన మరి మెసేజెస్ వేమన యోగి 15-17 మనకి చెప్తున్నాడు. సిపి బ్రౌన్ అనే ఆయన వేమన వేరే రాష్ట్రంలో నాకు సొంత లాంగ్వేజ్ కూడా కాదు, నేను చదివితే కూడా అర్థం అయినట్టు ఎంజాయ్ చేసినట్టు ఉంది. ఈయన హైలైట్ అది నార్మల్గా లిటరీ పోయిమ్స్ అంటే చాలా కాంప్లికేటెడ్గా అప్పర్ క్లాస్కి మాత్రమే అర్థం అయినట్టు ఉన్న పాయింట్లో అన్ని రకాల క్లాసులకి అర్థం అయినట్టు సింప్లిఫై చేసిన లిటరీ థింగ్ని పోయిం సింప్లిఫై చేసిన వన్ ఆఫ్ ద ఫేమస్ పోయిట్ ద బెస్ట్ ఎవర్ గోస్ టు వేమన. అప్పటి నుంచే కామన్ మార్క్ కూడా పోయిం ఇంట్రెస్ట్ రావడానికి అందరూ సింప్లిఫైడ్ పోయిమ్స్ శిశి పోయిమ్స్ కూడా యూస్ టు రీడ్ బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్. కాబట్టి కాంప్లికేటెడ్ పోయిమ్స్ ఐ కెనాట్ అండర్స్టాండ్. సో అలాంటి సింపుల్ లాంగ్వేజ్ కూడా ఐ వాజ్ జస్ట్ సర్చింగ్ అండ్ ఇది చాలా సింపుల్గా ఉంది, ఒక నవ్వు వస్తుంది అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ టు దిస్ పోయిమ్ ఆల్సో. ఇది ఎవరైనా కరెక్ట్గా చెప్పండి. ఐ డోంట్ నో వెదర్ ఐ హావ్ ప్రొనౌన్స్డ్ చెప్పండి. చెప్పాను. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన